ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్లో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియామకానికి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ప్రతిపాదన పంపించింది. రాష్ట్రంలో సుమారుగా 6,534 మంది అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు అవసరమని చెప్పి ప్రభుత్వం గుర్తించింది. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీర్చడం కోసం ఈ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియామకాన్ని నిర్వహించాలనేది ప్రభుత్వ నిర్ణయంగా భావిస్తున్నారు. అయితే ఒప్పంద ప్రాతిపదిక అంటే కాంట్రాక్ట్ బేసిస్ మీద ఈ ఎడ్యుకేషన్ ఇయర్ ముగిసే వరకు అంటే సుమారుగా మార్చి ఏప్రిల్ నెల వరకు కూడా ఈ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ కొనసాగుతారు. స్కూల్ అసిస్టెంట్స్గా పనిచేసే అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్కి 12,500 రూపాయలు నెలకి ఇస్తారు. అలాగే ఎస్జిటిస్కి 10,000 రూపాయలు చొప్పున వేతనం చెల్లిస్తారు. గత ఏడాది కూడా 1,146 మందిని అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ నియమించారు. అయితే 5 నెలలకు మాత్రమే అప్పుడు నియామకాలు జరిగినాయి. ఆదర్శ ప్రాథమిక పాఠశాల సంఖ్య పెంచడం, ఉన్నత పాఠశాలలో సబ్జెక్ట్ టీచర్ల కొరత కారణంగా ఈసారి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ అవసరం చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఈ టీచర్ల సర్దుబాటు ప్రక్రియలో కూడా కొన్ని పోస్టులు ఖాళీగా ఉండడం, అలాగే సింగిల్ టీచర్ పోస్టులు కొన్ని చోట్ల స్కూల్స్ రావడంతో ఇప్పుడు ఈ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ని నియమించడం అనేది తప్పనిసరి అయింది. ఈ స్థానానికి ఎప్పుడైతే కొంతమంది బదిలీ అయ్యారో వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళు రాకపోవడంతో కూడా సుమారుగా 723 మంది ఉపాధ్యాయులు ఇంకా రిలీవ్ కాకుండా ఉన్నారు. వీళ్ళని రిలీవ్ చేయడం కోసం అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ నియామకం జరిపి ఆ ఉపాధ్యాయుల్ని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయడం కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియ అంతా కూడా 1 నెల రోజుల్లో జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాబట్టి బీఈడి టీటీసీ చదివినటువంటి విద్యార్థులు Thank you so much for watching my video and please subscribe to our channel for more content.